ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ముచ్చట్లు. ఈ రోజు అయితే మదర్స్ డే సందర్భంగా మనం స్పెషల్ ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం. తల్లి అవ్వడం ప్రతి ఒక్క మహిళ కళ. మరి ఆ కళను నిజం చేస్తూ ఫ్రీ IVF ట్రీట్మెంట్ ద్వారా వరంగల్, హన్మకొండ, ట్రై సిటీస్ లో ఉన్న పీపుల్స్ కి అయితే ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తున్న మానస శ్యామల మేడం గారు అయితే మనతోనే ఉన్నారు. ఒక తల్లి అయ్యే వాళ్ళ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో, వారి ప్రయాణం ఏంటో, వారి జర్నీ ఏంటో, ఎలా స్టార్ట్ అయింది, ఒక మహిళ ఒక తల్లి కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. అందరికీ ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకే మ్యామ్, ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో అంటే చాలా మంది మహిళలు అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ సమస్యలు ఎందుకని ఫేస్ చేస్తున్నారు, ఫేస్ చేయడానికి గల కారణాలు ఏంటి? సో ప్రెగ్నెన్సీలో మనకు 9 నెలల ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ చాలాసార్లు మనకి కాంప్లికేటెడ్ కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటూ ఉంటాయి. సో జనరల్గా చాలా కారణాలు ఉన్నా కూడా మనము మెయిన్ రీజన్స్ గురించి ఆలోచిస్తే రక్తహీనత, అనీమియా, తర్వాత లో BMI అంటే ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉండడం, ఇంకా ఈ మధ్య కాలంలో ఒబెసిటీ, BMI ఎక్కువ ఉండడం, ఇవి మేజర్ కారణాలుగా మనం చూడొచ్చు. వీటితో పాటు ప్రెగ్నెన్సీలో BP, ప్రీఎక్లాంప్సియా, తర్వాత డయాబెటీస్, ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటుంటాయి. సో ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ముందే మనము ఫస్ట్ విజిట్లోనే వాళ్ళని స్క్రీనింగ్ చేసినప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీనా, నార్మల్ ప్రెగ్నెన్సీనా అని కేటగరైజ్ చేసి ఎవరైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి వస్తారో వాళ్ళకి అడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఏవైతే స్క్రీనింగ్స్ అవసరమో, అడిషనల్గా ఇవ్వాల్సిన మెడికేషన్స్, ఫాలోఅప్స్ అవన్నీ అడ్వైస్ చేస్తూ వీటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ముందుగా వాటిని గుర్తించి అవి అలాంటి వాటి వల్ల వాళ్ళు సఫర్ అవ్వకుండా ముందే మనం గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే మీరు ఇప్పుడు ఒక డాక్టర్గా, మళ్ళీ ఇంకొకటి ఒక మదర్గా, ఇవి రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మేడం? సో ఇది పెద్ద విచిత్రం ఏం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి మన మదర్స్ అందరు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రొఫెషన్గా మనం డాక్టర్ అయ్యాము, ఇంజనీర్ అవుతున్నాము, డిఫరెంట్ అవుతున్నాం, మనకు అవకాశం ఉంది. ఆ రోజుల్లో మహిళలకు అది లేదు. సో ఎక్కువ శాతం త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువ మంది ప్రొఫెషన్లో చేయలేకుండా మనం చూసిన తరంలో ఎక్కువసార్లు మన పేరెంట్స్ తరంలో ఎక్కువ మంది గృహిణిగానే ఉన్నారు. మన తరంలో ఏంటంటే ఎడ్యుకేషన్, మన మదర్స్ గృహిణిగా ఉండి కూడా మనల్ని చదివించి మనల్ని ఒక ప్రొఫెషన్గా సెట్ చేయగలిగారు కాబట్టి మనం ఇందులో ఉన్నాము. ఇది పెద్ద ఏదో హర్కిలిన్ టాస్క్ ఏం కాదు. అందరిలాగానే అందరు ఎలా మేనేజ్ చేయగలుగుతారో మనం కూడా అలానే యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ డాక్టర్గా, అంటే లైక్ ఎవ్రీవేర్ ప్రతి ప్లేస్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్. సో మనం ఈ రోజు చేయాలనుకునే పని ఈ రోజు చేసి దాన్ని రేపటికి పోస్ట్పోన్ చేయకుండా అలా బేసిక్ డిసిప్లిన్స్, చిన్న చిన్న టాస్క్ సెట్ చేసుకోవడం, వీటి వల్ల మనం మదర్గా ఇటు డాక్టర్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. సో నా విషయానికి వస్తే నాకు 2 పిల్లలు, పాప, బాబు. సో నేను ఒక గైనకాలజిస్ట్ అండ్ IVF స్పెషలిస్ట్. సో నేను MBBS కంప్లీట్ చేసి ఇప్పటికి 14 సంవత్సరాలు, గైనకాలజిస్ట్గా 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. MBBSతో కూడా వేరియస్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ ప్రాక్టీసెస్ అన్నీ చేశాను. సో నా ప్రొఫెషన్, తల్లిగా నేను ఎదగడం అన్నీ ప్యారలల్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగాయి. దీనికి కుటుంబ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్. మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ నేను పాటించేది ఏంటంటే మనం కొంచెం ఎర్న్ చేస్తున్నప్పుడు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఎర్న్ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో నా విషయంలో ఏంటంటే నాకు పిల్లల కోసం హెల్ప్ చేయడానికి, మాకు దూరపు చుట్టాల నుంచి, ప్లస్ అలానే నాకు ఇంట్లో హౌస్ వర్క్స్ చేయడానికి, హౌస్ చోర్స్ చేయడానికి నేను హెల్పర్స్ని తీసుకోవడము, వాళ్ళ ద్వారా నేను చేయాల్సిన ఇంట్లో గృహిణిగా చేయాల్సిన పనుల్లో నాకు కొంచెం హెల్ప్ రావడము, ఆ టైం నేను పిల్లలతోటి కేటాయించుకోగలగడం, మిగతా టైం నేను వర్క్కి పెట్టుకోగలగడం, అలా డివైడ్ చేసుకొని చేసుకోగలుగుతున్నాను. అంటే మీకున్న బిజీ షెడ్యూల్స్లో అంటే మీరు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న క్రమంలో మీ పిల్లల్ని మిస్ అవుతున్నాను, ఒక తల్లిగా నేను కొంచెం వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను అని మీకు ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? సో ఫస్ట్ నుంచి మా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు అమ్మ, మీ నాన్నగారు ఎలానో అమ్మ కూడా ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు పొద్దున 10ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికో 8ంటికో ఎప్పుడైతే ఇంటికి వస్తామో ఆ టైంలో వర్క్ చేసే ప్లేస్లో వర్క్ ఈజ్ వర్షిప్. తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కిరీటం మోసుకొని లోపలికి వెళ్ళి నేను పలానా హాస్పిటల్లో డాక్టర్ని, నేను ఇది, అక్కడ నేను ఇంట్లో పిల్లలకి తల్లినే, అక్కడ హస్బెండ్కి వైఫ్నే. సో వాట్ ఎవర్ ఈజ్ ద బ్యాగేజ్ అది బయట వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు వీఆర్ ఆల్ బ్యాక్. మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చాక హీజ్ అ ఫాదర్. సో మేము పిల్లలకి చేయాల్సిన టైం, ఉన్న టైంని ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ కాకుండా ఇచ్చే టైంలో లెంత్ తక్కువైనా కూడా క్వాలిటీ టైం ఇవ్వగలిగితే మనము యాజ్ ఎ మదర్గా అట్లీస్ట్ 100% సక్సెస్ఫుల్ కాకపోయినా ఎవ్రీడే నేర్చుకుంటున్నాం బెటర్ అవ్వడానికి. ఓకే మ్యామ్, ప్రజెంట్ అయితే
ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తారు? సో రొటీన్గా ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో ఫస్ట్ 2 months వెయిట్ చేయడం, 3 months వెయిట్ చేయడం పాత రోజుల్లో కాకుండా ఇమ్మీడియట్గా పీరియడ్ మిస్ అయిన ఇమ్మీడియట్గా ఒక కన్సల్టెంట్, ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ చెకప్ చేసుకొని వాళ్ళ సూచనల మేరకు ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి, ఎప్పుడు ఏ రక్త పరీక్షలు చేయించుకోవాలని అలా రొటీన్గా బుక్డ్ కేసెస్ అని అంటాం. మినిమం యాంటీనేటల్ చెకప్స్ చేయించుకోవాలి, మినిమం యాంటీనేటల్ స్కాన్స్ ఏవైతే మేము అడ్వైస్ చేస్తామో అవి చేసుకోవాలి. వాటితో పాటు డైట్, బేసిక్ ఎక్సర్సైజ్, హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే ఎర్లీగా అప్పుడున్న జనరేషన్లో ఎర్లీగా కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి అసలు అవ్వట్లేదు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయమంటారు? సో ఇప్పుడు మనము టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు వాటితో పాటు వచ్చే అడ్వాంటేజెస్తో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ డిసడ్వాంటేజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు తెచ్చుకున్న టెక్నాలజీ, ఈ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, వెరీ ఫాస్ట్ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల కొంతవరకు రిప్రొడక్టివ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సంతానం లేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మనం సెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తంలో 15% జనాభా నీటి బుడగలు, PCOS అనే సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వడానికి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్లు అలాంటి అవసరం పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మన టెక్నాలజీ పెరగడం వల్ల, మనకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ వల్ల, మనము లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల రిప్రొడక్టివ్ హెల్త్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. సో వాటిని మనము రెస్టోర్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా బేసిక్ బ్యాలెన్స్, డిసిప్లిన్, హెల్త్, ప్రాపర్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, సో బేసిక్ థింగ్స్ ఎప్పుడైనా బేసిక్. సో మనం ఎంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా అయితే డిసిప్లిన్గా ఒక టైంకి లేవడం, ఒక టైంకి స్కూల్కి వెళ్ళడం ఎలా చేస్తారో, ప్రొఫెషనల్గా సెటిల్ అయినా లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, డిసిప్లిన్, టైమింగ్, పంక్చువాలిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక లైఫ్ స్టైల్, ఈ టైం వరకు తినాలి, ఎప్పుడో ఒకప్పుడు వాటిని డీవియేట్ చేసుకోవచ్చు, బట్ ప్రతిసారి నేను డీవియేషన్గానే ఉంటా అంటే మనం బేసిక్గా నేచర్ని ఫాలో అవ్వాలి. సన్ రైజ్ అండ్ సన్సెట్ బేసిక్ థింగ్. సో సూర్యుడు ఉదయించినప్పుడు బేసిక్గా మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి, మన డే స్టార్ట్ అవ్వాలి. సన్ సెట్ అయ్యే కల్లా మన డిన్నర్, మన మీల్స్ అదంతా సెట్ అయిపోవాలి. సో ప్రాపర్ స్లీప్, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేసుకుంటూ వాటితో పాటు ఎక్స్పర్ట్ ఒపీనియన్, డాక్టర్ సలహా మేరకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లంకి ఏం మెడికేషన్ అవసరం ఉందో వాటిని వాడుకుంటూ ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, చదువుకోవచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక డాక్టర్ సలహా మేరకు పాటించడం బెటర్. అంటే ఇప్పుడు PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అసలు ప్రెగ్నెన్సీ అవ్వదు అని ఒక భయంలో కొందరైతే ఉండిపోతారు. మరి అలాంటి వారికి మీరేం సజెస్ట్ ఇస్తారు? సో అది అపోహ మాత్రమే. PCOS ఉన్న వాళ్ళకి పిల్లలు అవ్వరు అని ఎవరు కూడా, ఏ కన్సల్టెంట్ కూడా ప్రపంచం మొత్తంలో మీకు ఒక రాసి ఇచ్చి స్టాంప్ వేసి నీకు పిల్లలు అవ్వరు అని ఎవరు కూడా మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వరు. మనకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అలా వచ్చినట్టు ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరు నీకు ముద్ర వేసి నీకు అవ్వరు అని ఇవ్వరు. బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు, నీటి బుడగలు ఉన్నప్పుడు, పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు వారు ఒక డాక్టర్ ఒపీనియన్ మేరకు ఎవరికి ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరమో దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో IVF వరకు మనం చాలా ఎక్స్ప్లోర్ చేసాము. సో అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. ఎంతసేపు మిత్స్, వేరే వాటి గురించి, ప్రూఫ్ లేని వాటి గురించి అపోహలల్లో బతకకుండా ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఇప్పుడు దేని గురించి ఎవరు ఎక్స్పర్టో వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని, కన్సల్టేషన్ తీసుకొని, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ప్రాపర్ సలహా మేరకు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అయ్యే అవకాశాలే ఉంటాయి. ఓకే మ్యామ్, ఏ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వారు హెల్దీ బేబీ బార్న్ అవుతుంది అంటారు మీరు? సో అలా స్పెసిఫిక్గా ఏజ్ డిటర్మైన్ చేయడానికి ఈ ఏజ్ వాళ్ళకే ప్రెగ్నెన్సీలో హెల్దీ బేబీస్ అలాంటిది ఉండదు. బట్ ఆడవాళ్ళ మదర్ ఏజ్, మెటర్నల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా లేకపోతే నార్మల్గా బేబీస్ పుట్టే ఛాన్సెస్ తగ్గుతూ పోతూ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు 25 years మదర్కి 100 బేబీస్ పుడితే దాంట్లో ఒక 20 బేబీస్ అనూప్లాయిడీస్, అబ్నార్మల్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉంటే ఆ తల్లి ఏజ్ 42కి పెరిగేసరికి అది 80-20 అవుతుంది. అంటే 100 ప్రెగ్నెన్సీలో 80% అనూప్లాయిడీస్ లాగా వెళ్తే 20% నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెటర్నల్ ఏజ్, మదర్ యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనూప్లాయిడీస్, క్రోమోజోమల్ ప్రాబ్లమ్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. కాబట్టి ఎర్లీ ద బెటర్. అలా అని చెప్పి కెరియర్ మొత్తం స్టాప్ చేసేసి ఇప్పుడే పెళ్లి చేసుకోండి, కెరియర్ చేయకండి, ఉమెన్ అందరూ కెరియర్ వద్దు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని అని ఎవరం అడ్వైస్ చేయం. బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ద డెసిషన్, స్టార్ట్ ఇట్ ఎర్లీ. చాలా మంది అమ్మాయిలను చూసుకుంటే ప్రెసెంట్ స్కూల్ టైంలో అయినా కాలేజ్ టైంలో అయినా బల్పాలు, రైస్
ఇలాంటివి తింటారు. అసలు అవి ఎందుకు తింటారు, ఎందుకు తినాలనిపిస్తుంది వాళ్ళకి, అసలు ఎందుకు తినాలి? సో జనరల్ గా ఇలా అయ్యో తిన వాటిని పైకా అని అంటాం. మోస్ట్ ఆఫెన్ మన ఇండియాలో ఉమెన్ వచ్చేసి రక్తహీనత, అనీమియా అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో ఇలా ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళకి ఏంటంటే నాన్ న్యూట్రిషన్ ఫుడ్ తినాలి అనే ఆలోచన ఎక్కువ వస్తుంటుంది. దాన్ని మనం పైకా అని అంటాం. సో అలా తినడం వాళ్ళని వెంటనే గుర్తించి ఎందుకు తింటున్నామని బేసిక్ రొటీన్ ఎగ్జామినేషన్, ఒక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని చెక్ చేయించుకొని, ఏమైనా రక్తహీనత ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకొని, రక్తహీనతకు కొన్నిసార్లు వాటి లెవెల్స్ని బట్టి కొన్నిసార్లు మందులు ఇస్తాము, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇస్తుంటాము, కొన్నిసార్లు రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మేడం, ఈ మదర్స్ డే సందర్భంగా మీరైతే ఫ్రీ క్యాంప్ అయితే పెడుతున్నారు. అంటే ఎలాంటి వారికి, అంటే వేటికి సంబంధించి మీరు ఎక్కువ చూడబోతున్నారు పేషెంట్స్? సో మదర్స్ డే సందర్భంగా May 10th నుంచి 17th వరకు మెడ్ హెల్త్ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 100 feet రోడ్ మా దగ్గర మాత్రం ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ మేము నిర్వర్తిస్తున్నాం. దీంట్లో మేము ప్రొవైడ్ చేసేది ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ స్కానింగ్ ఫర్ ఉమెన్ అండ్ ఫ్రీ సెమెన్ అనాలిసిస్ ఫర్ మెన్. సో సంతానం లేని వాళ్ళకి ప్రత్యేకంగా ఈ క్యాంప్లో సేవలు అందించబోతున్నాం. అంటే మీరు అమ్మ అయిన తర్వాత మీ అమ్మని ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చిందా మేడం? సో రీసెంట్గా మా అమ్మగారు జరిగిపోయి 7 months అవుతుంది. సో ఈ 7 months నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్ తను ఉన్నప్పుడు కూడా తన వాల్యూ చాలా తెలుసు. బట్ తను వెళ్ళిపోయాక, మమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత తను లేకపోతే ఎంత లాక్యూనే ఉంటుంది లైఫ్లో, ఎంత ఎంటీ స్పేస్ ఉంటుంది అనేది ఎవ్రీ మినిట్ అర్థమవుతూ ఉంటుంది. సో తల్లి అనే రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను తల్లి అయిన తర్వాత తెలిసింది. బట్ మా అమ్మని లూజ్ అయిన తర్వాత అది ఇంకా రెట్టింపు అయింది, ఆ వాల్యూ అనేది చాలా రెట్టింపు అయింది. ఎలా జరిగింది మేడం ఇదంతా? మా మదర్ ఒక డ్రెడ్ఫుల్ క్యాన్సర్తో ఫైట్ చేస్తూ ఒక 18 months ఫైట్ చేసి చనిపోయారు. బట్ ఆ 18 months మాతో చాలా కాన్ఫిడెంట్గా, తను రేపు చనిపోతా అనే మూమెంట్ వరకు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సో మేబీ నా లైఫ్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా అంత ధైర్యంగా పోరాడే లేడీస్, ఆడవాళ్ళు కూడా ఇంత ధైర్యంగా ఉండగలుగుతారా, రేపు ప్రాణం పోతుందనే వరకు కూడా ఆ బాధని చూపెట్టకుండా మాతోటి చాలా స్ట్రాంగ్ ఉండి, తను బాధపడుతున్నట్టు మాకు తెలియకుండా చాలా స్ట్రాంగ్ ఉండి, చాలా పోరాడి లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎంతో మాకు అప్పుడు కూడా చేతగాని టైంలో కూడా నేను మీకు తినిపియాలి అని అలాంటివి కూడా చేశారు. అంటే మీరు మీ మమ్మీని మిస్ అయ్యి ఇంత బాధపడుతున్నారు కదా మేడం, మీరు మదర్గా, అంటే మీరు ఒక అమ్మగా మీ బేబీని బాండ్ చేసినప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో పాప పుట్టినప్పుడు కొంచెం టైం దొరికింది నాకు పాపతో స్పెండ్ అవ్వడానికి. బట్ బాబు పుట్టిన టైంలో నేను గైనకాలజిస్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. సో 2 months బేబీ, మాకు ఓన్లీ 2 months మెటర్నిటీ లీవ్ ఉంటుంది, లేకపోతే ఇయర్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 2 months బేబీని ఇంట్లో పెట్టేసి నాతో పాటు తీసుకెళ్ళి హాస్టల్లో డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. డ్యూటీకి వెళ్ళే వరకు బాధ ఉండేది, బట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత బేబీ గురించి ఆలోచించకపోయేది. సేఫ్ హ్యాండ్స్ లో, అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందుకోసమే ఇంపార్టెంట్. మమ్మీ బాగుండేది కావచ్చు, మమ్మీ చాలా హెల్ప్ ఉండేది, సపోర్ట్ ఉండేది. ఈవెన్ ఇన్ లాస్ మా అత్తగారు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసేది. నాతో పాటు నేను చదువుకునే ప్లేస్కి వచ్చి బేబీని పట్టుకొని వచ్చి, పాప దగ్గర ఒకళ్ళు, బాబు దగ్గర ఒకళ్ళు, మధ్యలో నేను చదువుకోవడము. సో ఇవన్నీ సాక్రిఫైజెస్. అంటే ఇంత చిన్న బేబీని ఇంట్లో పెట్టేసి యూఆర్ బ్యాక్ టు వర్క్. ఆ టైంలో మీరు ఏమన్నా చాలా ఎమోషనల్గా ఏమైనా ఫీల్ అయ్యేవారా? అంటే నా ఫ్యామిలీకి దూరంగా, నా పిల్లలకు దూరంగా చేస్తున్నా. ఐ స్టిల్ రిమెంబర్ ఆ టైంలో మా పాప నాకు ఒకటి చెప్పింది, అమ్మ ఇప్పుడు తమ్ముడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడైతే బాటిల్ పాలు దాపిచ్చేస్తాం, చూసుకుంటాం, ఇప్పుడే నువ్వు హ్యాపీగా వెళ్ళి చదువుకొని వచ్చేసేయమ్మా, వాడు మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు నువ్వు చూస్తావు, ఇప్పుడు నువ్వు మిస్ అయ్యేది ఎక్కువేం ఉండదు, ఆ టైంలో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు వెంటనే నీ చదువు ఫినిష్ చేసుకొని వచ్చేసాయి అని మా పాప చెప్పింది. సో నాకు చాలా ధైర్యం అనిపించింది. అలానే నేను వెంటనే అన్ని కంటిన్యూ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసాను. ఇప్పుడున్న ఫస్ట్ టైం మదర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఫస్ట్ టైం మదర్స్కి అందరు ఏం చెప్తారంటే మదర్హుడ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మదర్హుడ్ ఈజ్ ఆబ్వియస్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో తల్లి అవ్వడం అనే దానికంటే మించిన సంతోషం ఏ ఆడవాళ్ళ లైఫ్లో కూడా ఉండదు. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే దాన్ని వెల కట్టలేము కూడా.
ఎంత వాల్యుబుల్ థింగ్. అది మనం చెప్పేదానికంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది, దాని రెస్పాన్సిబిలిటీ, దాని విలువ. అది ఎంత బ్యూటిఫుల్ థింగో అట్లనే అంత ఛాలెంజింగ్ థింగ్. సో అందరూ ఇట్స్ లైక్ తల్లి అవుతారు, కంగ్రాట్స్ అది ఇది అని చెప్తారు, అంతే ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ థింగ్. సో ఎందుకంటే ఇవాళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కొని వచ్చినట్టు అంత ఈజీగా ఇవాళ అయిపోతే ఇవాళ అవ్వదు. చాలా ఓర్పు, సహనం అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే 9 months కంప్లీట్గా వెయిట్ చేసి ఒక టర్మ్ వరకు బేబీని మోసి కని ఇస్తే ప్రీమెచ్యూర్ బేబీస్ కాకుండా మొత్తం నెలలు నిండిన బేబీస్ చాలా ఆరోగ్యంగా హెల్తీగా వచ్చే అవకాశం, పుట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడితోటి జర్నీ స్టాప్ అవ్వదు, అట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. సో ఆ చిన్న బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ మైల్ స్టోన్స్, నడవడం, బోర్ల పడడం, మాట్లాడడం, ఫారెన్ బాడీ నోట్లో పెట్టుకుంటాడు, కంటికి రెప్పలాగా చూసుకోవడం. సో అలా 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 పెరుగుతూ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ కమ్స్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. సో అది ఎంత మదర్హుడ్, తల్లి అవ్వడం అనేది ఎంత రెస్పాన్సిబిలిటీనో దానికి మించిన ఆనందం కూడా ఇంకొకటి లేదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కొత్త మదర్స్కి అందరూ ఏంటంటే మదర్హుడ్ ఈజ్ అ వెరీ హ్యాపీనెస్ థింగ్ అని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం దాంతో ఉండే బాధ్యతల గురించి కూడా మెంటల్లీ వాళ్ళని ప్రిపేర్ చేసి స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఓన్లీ నువ్వు తల్లి అవుతావు చాలా బాగుంటది అని చెప్తారు, దాంతోపాటు తల్లి అవ్వడం ఎంత బాగుంటుందో అంత బాధ్యత కూడా ఉంటుంది. సో ఫస్ట్ కొన్ని నెలలు బేబీ నిద్రపోరు, సో నీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, నీ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, నువ్వు టైంకి తినాలనుకునేలాగా ఉండదు, బేబీ స్లీప్ సైకిల్ని బట్టి నువ్వు ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటి బాధ్యతలు కూడా ఉంటాయని మనం ముందు నుంచే ప్రిపేర్ చేస్తే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్ ఉండి ఈ రెస్పాన్సిబుల్ పాత్ని తీసుకోవడానికి మెంటల్గా మనకు ముందు నుంచే మైండ్లో ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ దానికి మించిన హ్యాపీనెస్ అనేది ఈ వరల్డ్ మొత్తంలో ఆడవాళ్ళకి అంతకు మించిన సంతోషం, ఆనందం ఇంకొకటి ఉండదు. ఓకే మేడం, అంటే పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటున్నారు కదా, అంటే ఆపరేషన్ టైంలో ఎట్లా ఫేస్ చేస్తారు, అంటే ఆపరేషన్ అనగానే ఎట్లుంటుంది అసలు? సో ఆపరేషన్ అనేది జనరల్గా మనం మత్తిచ్చే చేస్తాం. నార్మల్ డెలివరీస్ కూడా ఈ రోజులలో మనకి నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ అని ఎపిడ్యూరల్ అనాల్జీసియా అని చెప్పి ఇచ్చి చేస్తున్నాము. సో దాన్ని మనము ముందు నుంచి అవగాహనతో ప్రివెంట్ చేయవచ్చు. బట్ దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే సైకలాజికల్గా పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని కొంతమందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే డిప్రెషన్కి లోన్ అవ్వడము, నిద్రలేమితనం, బేబీ పుట్టిన తర్వాత కొత్త అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ అయ్యి కడుపులో నుంచి బయటికి వచ్చినాక బేబీ మన ఈ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి వాళ్ళ స్లీప్ సైకిల్ సెట్ అవ్వడానికి మినిమం ఒక 20 days 1 month పడుతూ ఉంటుంది. సో ఆ టైంలో కంటిన్యూస్గా బేబీ ఏడ్స్తూ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ టైంలో మదర్కి నిద్ర లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో తనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, పోస్ట్ పార్టమ్ బ్లూస్, వీటన్నిటి వల్ల తనకి డిస్టర్బెన్సెస్ ఉండి తనకి స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ఫాదర్గా a baby father like husband role is also very important. సో తల్లి కొత్తగా న్యూ మదర్కి ఎంత ఇంపార్టెంట్, సో ఫాదర్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫ్యామిలీస్లో గ్రాండ్ పేరెంట్స్ అండ్ లైక్ అత్త, మామ, మమ్మీ, డాడీ వీళ్ళందరి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనకు సొసైటీలో ఏవైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ మనం లూజ్ అవుతున్నామో కొంచెం వాళ్ళు అలాంటి కేసెస్లో ఏంటంటే కనీసం కపుల్స్, భార్యాభర్తలు ఇద్దరన్నా సపోర్ట్ చేసుకొని కొత్తగా మదర్ అయిన వాళ్ళకి, ఆడవాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వంతు సహాయం వాళ్ళకి చేసి, ఇంకొంతమందికి ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొన్నిసార్లు సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతూ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు దానికి రిలేటెడ్ మెడికేషన్స్ కూడా యూజ్ చేసి ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. బట్ అందరికీ అని కాదు, కొంతమందికి అవసరం ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ నుంచి ఎట్లా బయటికి రావాలంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ డే స్టోరీ, ఈ రోజు తోటి జరిగిపోతుంది అయిపోతుంది అన్నట్టు కాకుండా ఒక బేబీ ఈ ప్రపంచంలోకి వచ్చిండు కొత్తగా. సో ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మెంటల్లీ ఫస్ట్ ప్రిపరేషన్ ఉండాలి, యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్, ముందు నుంచే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇట్ ఈస్ సింపుల్, ఏంటంటే సింపుల్ థింగ్స్ లైక్ ఇప్పుడు మార్నింగే పడుకోవాలి, నైట్ అంతా లేచి ఉండాలనే ఈక్వేషన్స్ కొన్నిసార్లు న్యూ మదర్స్కి సెట్ అవ్వదు. బేబీ డిమాండ్ని బట్టి, బేబీ ఫీడింగ్ అడుగుతున్న టైంలో ఫీడింగ్ ఇచ్చినప్పుడు అవేక్ ఉండడము, బేబీ నిద్రపోయిన టైంలో ఆ టైంలో నిద్రపోవడం. సో మల్టిపుల్ విజిటర్స్ వచ్చి హాస్పిటల్లో మదర్ని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేయకుండా మినిమల్ విజిటర్స్ని అవాయిడ్ చేసి ఉన్న టైంలో బేబీ స్లీప్ చేస్తున్న టైంలో వీళ్ళు కూడా స్లీప్ చేసుకోవడం, పడుకోవడము, బేబీ లేచిన టైంలో వీళ్ళు కూడా లేవడం, దాంతోపాటు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడము, ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రాపర్ హెల్దీ ఫుడ్, వాటితో పాటు సప్లిమెంట్స్, ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడము, ప్రాపర్ దొరికిన టైంలో ప్రాపర్ స్లీప్ చేసుకోవడం, అండ్ మెంటల్ ప్రిపరేషన్, కొంచెం మెడిటేషన్,
ఇలాంటివన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. టేక్ యువర్ టైం. సో కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది. అండ్ అడాప్ట్ టు యువర్ బాడీ చేంజెస్. సో ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క సింగిల్ రోజులో తగ్గేది కాదు. సో ప్రిపేర్డ్ ఫర్ దట్. దానికి కూడా వెయిట్ గెయిన్కి, స్లోగా జరిగే వెయిట్ లాసెస్కి, బాడీ అడాప్షన్కి టైం ఇస్తూ మెల్లిగా ఈ ప్రాసెస్ని మనము డైజెస్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఆ సరౌండింగ్స్కి వాటికి హ్యాబిచువేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డే స్టోరీ. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ చేయగలుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ హర్క్యులెంట్ టాస్క్. పెద్ద డిఫికల్ట్ ఒలింపిక్స్ అంత డిఫికల్ట్ థింగ్ లాగా కాదు. సో స్లోగా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ మదర్గా మీ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్తారా మ్యామ్? సో నా ప్రెగ్నెన్సీ స్టోరీ లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ డిఫరెంట్. పాపప్పుడు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బాబప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. సో పాపప్పుడు నాకు లైక్ ఇద్దరు పేరెంట్స్ అంటే మీ మదర్ మీతో అప్పుడు బాగా టైం స్పెండ్ చేసి చాలా టైం స్పెండ్ చేశారు. ఇన్ఫాక్ట్ నేను మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో నాకు లీవ్ దొరికింది, నేను లీవ్లో ఉన్నాను. సో ఐ వాజ్ ఏబుల్ టు టేక్ లీవ్ అండ్ బీ విత్ ద బేబీ. మళ్ళీ బేబీకి ఒక 6 months తర్వాత నేను మళ్ళీ వర్క్లో జాయిన్ అయిపోయాను. సో అప్పుడు ఒక 6 months స్పెండ్ చేయగలిగాను. బట్ బాబు అప్పుడు నాకు ఓన్లీ 2 months లీవ్ దొరికింది. సో 2 months బేబీతో ఉండి 2 months తర్వాత వర్క్ చేసుకొని నైట్ బేబీతో స్పెండ్ చేసేదాన్ని, డే అంతా వర్క్ చేసుకునేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గైనిక్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. అండ్ నాకు 2 months దొరికింది. ఇప్పుడు రేపు కొంతమంది 1 monthకి కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యాజ్ ఎ మదర్గా చూసుకున్నాడు, యాజ్ ఎ డాటర్గా కూడా మీ మదర్కి మీకు మర్చిపోలేని ఏమన్నా మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా మీ ప్రెగ్నెన్సీ జర్నీలో? చాలా మెమరబుల్ మూమెంట్స్. లైక్ అంతకుముందు నేను ఎప్పుడు కుక్ చేసేదాన్ని కాదు. మా మదర్ చాలా బాగా కుక్ చేస్తారు. స్టిల్ తన వంటలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎప్పుడు మర్చిపోలేను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో మా మదర్ తోటి ఉండి తను నాకు కుకింగ్ నేర్పించడము, నాకు నచ్చిన ఫుడ్ ఎలా చేసుకోవాలి అని, నాకు బేసిక్ థింగ్స్ వంట గురించి వాటి గురించి కొంచెం టైం దొరికినప్పుడల్లా కుకింగ్ కోసం స్పెండ్ చేసేవాళ్ళము. అండ్ మా మదర్ నన్ను ఎవ్రీ మినిట్ మోటివేట్ చేసేది. హెల్దీ ప్రెగ్నెన్సీ, టర్మ్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ అవ్వాలి అని మోటివేట్ చేసేది ప్రతి మినిట్. ఈవెన్ లాస్ట్ మినిట్లో నేను నార్మల్ డెలివరీ అవుతున్న టైంలో కూడా డాక్టర్స్ని అందరినీ పిలిచేసి సిజేరియన్ చేసి అని నేను అన్నా కూడా మా మదర్ పక్క నుండి నువ్వు చేయగలవు, యూ కెన్ డూ దిస్ అని తను మోటివేట్ చేసేసి సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. యాజ్ ఎ మదర్గా ఫస్ట్ టైం మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అని పిలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్ టైం వాళ్ళు అమ్మ అని పిలిచినప్పుడు ఎంత మధురంగా ఫీల్ అయ్యానో. జస్ట్ వాళ్ళు పుట్టినప్పుడు, నా పాప పుట్టి నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడు, అంత న్యూ బోర్న్ బేబీ, తను ఐ టు ఐ కాంటాక్ట్, కళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు పుట్టగానే కళ్ళు తెరుస్తారు. మా పాప పుట్టగానే కళ్ళు తెరిచి చూసినప్పుడు లైక్ ఐ వాజ్ ఎట్ ద మౌంట్ ఎవరెస్ట్ పైన ఉన్నట్టు, అలా ఐ థింక్ ద హైయెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ అని నాకు అనిపించింది. ఇప్పటివరకు మీ పాపకు మీ పిల్లలకు మధ్యలో అంటే మీరు మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ ఏంటి? చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో నా మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ వచ్చేసి మా పాప జూనియర్ మిస్ ఇండియాగా విన్ అయింది. సో మేము మధ్యప్రదేశ్లో ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు అప్పుడు తను విన్ అవ్వలేదు. సెకండ్ టైం మధ్యప్రదేశ్లోకి వెళ్ళినప్పుడు భూపాల్లో తను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి ఆ అవార్డ్ విన్ అయ్యి ఆ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. తల్లిగా అప్పుడు మీరు ఎట్లా అంటే వెరీ ఎమోషనల్. మా పాప ఎందుకు ఏడుస్తున్నావు అని మళ్ళీ కిందికి స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఆనంద బాష్పాలు అంటారు కదా. సో దట్ వాజ్ వెరీ, అంటే మనం ఒక వరంగల్ నుంచి మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఫ్యాషన్ పేజెంట్ దాని గురించి ఎక్కువ మందికి తెలీదు. సో నేను ఇలా ఇప్పుడు రేపు డిజిటల్ మీడియా ద్వారా చూసి పాపని తీసుకెళ్ళి అక్కడ అందరూ వేరే స్టేట్స్ వాళ్ళే ఉండే, తెలుగు స్పీకింగ్ వాళ్ళు హార్డ్లీ మన తెలుగు స్టేట్స్ వాళ్ళే ఒక్కళ్ళిద్దరు కూడా లేరు. ఆ స్టేజ్ మీద అంతమందిలో తను పర్ఫామ్ చేసి, మనకి ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అది కూడా లేదు, తను పర్ఫామ్ చేసి ర్యాంప్ వాక్ చేసి మాట్లాడి ప్రైజ్ తీసుకున్న మూమెంట్లో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మదర్స్ డే సందర్భంగా మీరు ప్రతి తల్లికి చెప్పాల్సిన సందేశం ఏంటి? మదర్స్ డే సందర్భంగా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలు. సో మనం జనరల్గా తల్లి అయిన తర్వాత అందరం ఏంటంటే పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి ఎక్కువ ప్రయారిటీ, అంటే మొదటి వరుసలో వాళ్ళనే పెడతాం, మన పిల్లల్ని మన ఫ్యామిలీని మనం పెడుతూ ఉంటాం. బట్ కొన్నిసార్లు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, celebrate yourself. This Mother's Day, I wish all the mothers to give at least 1 hour of time to celebrate themselves.